ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రండి. ఇది కొరమేను చేప ఫ్రెండ్స్. ఇది చాలా జిడ్డుగా నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి నేను చింతపండు పట్టించి మరీ తోమాను ఫ్రెండ్స్, అందుకే ఇంత తెల్లగా వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు చేసుకోవాలన్నా చింతపండు పట్టించి మరీ ఒక 5 నిమిషాలు ఉండిచి తర్వాత బండ మీద వేస్తామని ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చింతపండు పులుసు నానబెట్టుకొని ఈ విధంగా పిసుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు దోసాను ఫ్రెండ్స్. ఇదిగో టమోటాలు వేసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, ఇంకా ఈ టమోటాలు బాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. నూనెలో వాడిసి కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ విధంగా టమోటాలు వేసాను ఫ్రెండ్స్. అవి బాగా పిసికేసాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్ వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం, కారం బాగా కారంగానే ఉండాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి, ఇది మాత్రం నేను దంపించలేదు ఫ్రెండ్స్, ప్యాకెటే వాడతాను. తర్వాత కలుపుకోవాలి బాగా. స్టవ్ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దబర పెట్టాను. ఇది బాగా వేడి అవ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను. ఈ మామిడి దబ్బలో తర్వాత ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. నేను ఆయన చెప్తాను. ఇప్పుడు దాంట్లో ఆవాలు వేస్తున్నాను. సరిపెట్టి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. వేసి ఆనియన్ వేస్తున్నాను సార్. అవి బాగా వేగాలి. ఈ సైడు అన్నం పెట్టాను. ఈ అన్నాన్ని కూడా చూసుకోవాలి కదా. ఇవి మన ఇంటి బియ్యము. జీలకర్ర కొద్దిగా వేయాలి. మెంతులు మాత్రం ఇప్పుడు వేయబాకండి, తర్వాత మెంతుల గురించి చెప్తాను. మెంతులు, ధనియాలు, కొద్దిగా బియ్యము, ఆవాలు వేసుకొని నేను వేపి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా తెల్లగడ్డ వేసి ఆనియన్స్ దంచుకొని లాస్ట్లో దించుకోబోయేటప్పుడు వేయాలి. ఈ మన కొలవలేటివేను, ఏదో కొద్దిగా గొప్ప కరివేపాకు వేసాను. వేగిన తర్వాత ఈ కూరని దాంట్లో పోసుకొని
పోస్తున్నాను. ఇవి మరీ దగ్గర కాకుండా ఒక దూరంగా తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని మీరు ఎప్పుడన్నా చేసుకోవాల్సి వస్తే ఇలా చేసుకోండి. నెల్లూరు చేపల పులుసు ఇది. పులుసు పోసేసాను. తర్వాత ఇదిగో మూత పెడుతున్నాను. నెక్స్ట్ తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత చెప్తా. ఇదిగో అన్నం కూడా చూసుకోవాలి కదా. ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంది, కావలేదు. రోటి కాడికి తెచ్చాను. ఇవి రోట్లో వేసి ఇవి దంచాలి. బియ్యం ఎందుకు వేసానా అనుకోవచ్చు మీరు. ఈ బియ్యం వేసిన వల్ల కూర చిక్కబడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. అందువల్ల ఇది పూర్వకాలాన పెద్దోళ్ళు వేసేది. మా అమ్మ కాంచి నేను నేర్చుకున్నాను. ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది దంచేటప్పుడు. తెల్లగడ్డ చేస్తాం కదా, అందువల్ల అది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. ఈ మామిడికాయకి తొక్కి ఎందుకు తీయలేదంటే, ఈ తొక్కి తీసేస్తే పులుసులో వేసినప్పుడు ఇది కరిగిపోతుంది. అందువల్ల ఈ విధంగా ఉంటే ఇది కరగదు, అందుకని ఈ విధంగా వేసాను. ఇప్పుడు మామిడి దెబ్బలు వేసుకోవాలి. ఎప్పుడన్నా మీరు కూడా ఆ విధంగా తొక్కి తీయకుండా వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఏమన్నా కారం తక్కువైతే మీరు మధ్యలో చూసుకొని వేసుకోవచ్చు. కారం కానీ పసుపు కానీ ఉప్పు కానీ ఏది తక్కువైనా మధ్యలో వేసుకొని చూసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి తర్వాత దించుకోబోయేటప్పుడు ఆ పొడి వేయాలి. వేసేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం మూత పెట్టేస్తాను. మరీ మూత వేసేయకూడదు, ఒక రావ అటు పెట్టాలి. ఎందుకంటే ఏమన్నా పులుసు వాసన అంటే అటుపక్క వెళ్ళిపోతుంది. మొత్తం మూత వేసేయకూడదు. చేపల కూర మాత్రానికి మూత మాత్రం మొత్తంగా ఉండకూడదు. ఒక రవ గ్రాప్ వదలాలి. వదిలినప్పుడు ఆ స్మెల్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. చేపల కూర దగ్గర పడిపోయింది. మెంతులు పొడి వేసేసాను. మరీ ఎక్కువ ఇవ్వకుండా చేతి వస్తుంది, మెంతులు వేస్తాం కదా. కొత్తిమీర కూడా వేసేసాను. చేపల కూర అయిపోయింది. ఇంతే, ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా చేపల కూర. నేను కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్నాను. నా యూట్యూబ్లో ఏమన్నా నా మాటల్లో ఏమన్నా తేడాగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.